పాన్పూరి తింటాడు పాన్పూరి ఎక్కడ కూడా కవర్ అవుతారు బాబాట ఇంకా కవర్ అయ్యారు మంచిగా ఎక్కడ చూడాలంటారా మంచిగా నవ్వుతుంది బాబు పోనీ ఫ్రెష్ ఫ్రెష్ అన్న ఇంకా కవర్ అవుతుంది పెట్టి అటు పోవాలంటే పోదామంటే శ్రీ సింగరాయ ప్రతాప రుద్ర లక్ష్మీ నరసింహస్వామి జాతర అమావాస్య సందర్భంగా విశేషంగా భక్తులు ఇక్కడికి వచ్చి మరి ఈ పర్వత శ్రేణుల్లో ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క వాగులో స్నానం చేయడం ఇక్కడ ముఖ్య ఆచారం. మరి ఈ నదిలో స్నానం చేయడం అంటే పూర్వకాలం నుంచి కూడా వస్తున్నటువంటి సంప్రదాయం. ఎందుకంటే ఈ యొక్క వాగు పక్కన ఎన్నో విశేష మూలికలు ఉన్నటువంటి చెట్లు ఉండడం వల్ల మరి తద్వారా ఆ నీటిలో మరి ఆ యొక్క మూలికలు ఉంటాయనేటువంటి నమ్మకంతో ఇక్కడ స్నానం చేస్తే చర్మ రోగాలు కూడా తొందరగా మరి నయం అవుతాయనేది భక్తుల యొక్క నమ్మకం, ప్రగాఢ విశ్వాసం. మరియు అదేవిధంగా ఇక్కడ స్నానం ఆచరించి చక్కగా వెళ్ళినట్టయితే ముందుగా ఇక్కడ బ్రహ్మ స్వామి మరి అదేవిధంగా పక్కనే శివుడు కూడా కొలువై ఉన్నాడు. తర్వాత ఆ పర్వతం పైన ఉన్నటువంటి శ్రీ సింగరాయ స్వామివారు అక్కడ ఉన్నందున ఆ యొక్క చిన్న గుహలో ఉన్నందువల్ల భక్తులు అంటే ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావడం జరుగుతున్నది. మరి పూర్వకాలంలో ప్రతాప రుద్రులు మరి రాజైనటువంటి ఇక్కడ తప్పిపోవడం వల్ల దీనికి ప్రతాపరుద్రుడు అనే పేరు కూడా రావడం జరిగిందనేది ప్రచారంలో ఉన్నది. ఈ యొక్క జాతరకు విశేషంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి జాతరను అప్పగించడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. తర్వాత ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు మరియు ఇక్కడ మా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇద్దరు ఈవోలు, ఇద్దరు అర్చకులు మరియు జూనియర్ అసిస్టెంట్ కూడా రావడం జరిగింది. తర్వాత వైద్య సిబ్బంది, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా వచ్చి, ఫైర్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మరి విధులు నిర్వహిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.